నేను అడుగుతున్నాను సూటిగా ఒక ప్రశ్న, ప్రియమైన దేవుని వారలారా, ఏ రోజైనా నీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు సాక్ష్యం చెప్పగలిగావా? ఏ రోజైనా నీ బిడ్డలు కూర్చోబెట్టుకొని సాక్ష్యం చెప్పగలిగావా? నీ జీవిత విధానం ఇది, ప్రభు నన్ను ఎలా మార్చాడని. ఏ రోజైనా నీ సంఘంలో నిజంగా నువ్వు దేవుని దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పగలిగావా? ఒక సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? కానీ అపోస్తలులు అంటున్నారు, మేము క్రీస్తుకు సాక్షులము, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్తూ ఉంటే, మనము మన కుటుంబాలలోనే సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తున్నాం. మన పిల్లల మధ్య సాక్ష్యం లేని జీవితం, మన కుటుంబ వ్యవస్థలోనే సాక్ష్యం లేని జీవితం. మన భర్త దగ్గర మనకు సాక్ష్యం ఉండదు, భార్య దగ్గర సాక్ష్యం ఉండదు. ఇష్టానుసారమైన బ్రతుకు. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఆ సంఘానికి వెళ్ళొచ్చుద్ది కానీ ఏం ఉపయోగం అండి, నోరు తగ్గించుకోదు అంటే నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం లేదు.